ఇండస్ట్రీలో మునిపెన్నడూ కనిపించని సంక్షోభం. వేతనాలు పెంచమంటున్న ఫెడరేషన్, కుదరదంటున్న ఛాంబర్. యూనియన్లకు అతీతంగా కార్మికుల్ని రంగంలోకి దించాలనుకుంటున్న నిర్మాతలు, ఇంత అస్తవ్యస్తంగా ఉన్న టాలీవుడ్ ని దారిలో పెట్టడానికి అర్జెంటుగా పెద్ద దిక్కు కావాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా ఇప్పుడు ఇదొక్కటే మాట. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరా? ఉన్నా పట్టించుకునే తీరిక వాళ్ళకి లేదా? ఏదేమైనా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కావాలన్నదే నిజం. కార్మికులకి నిర్మాతకి మధ్య రోజురోజుకి దూరం పెరుగుతోంది. మా కష్టాన్ని గుర్తించండి అని శ్రామికుడు అడుగుతుంటే గొంతెమ్మ కోరికలను తీర్చేదెలాగా అని నిర్మాత భయపడుతున్నాడు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమంటే కుదరని పని. మరీ తక్కువ వేతనం అందుతున్న వారిని నిర్మాత దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఉపాధి కల్పిస్తున్న నిర్మాతల విషయంలో కార్మికులు కాసింత పట్టు విడుపులతో ఉండాలన్నది అనుభవజ్ఞుల నుంచి అందుతున్న సలహా. కోవిడ్ తర్వాత మనిషికి సగటున ఖర్చులు పెరిగాయన్న విషయాన్ని నిర్మాతలు గుర్తించాలి. తమను నమ్ముకున్న వారిని కాదని ఇప్పటికిప్పుడు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ ని ప్రోత్సహిస్తామంటున్న తీరు ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రూపాయి అడిగారని ఇన్నాళ్లు నమ్ముకుని ఉన్నవారిని కాదనుకుంటారా అన్నది సూటిగా తగులుతున్న ప్రశ్న. గతంలోనూ ఇలాంటి సంక్షోభాలు చాలానే వచ్చాయి. వాటిని తీర్చడానికి అప్పట్లో దాసరి ఉండేవారు. ఆయనకు దర్శకుడి కష్టాలు తెలుసు, నిర్మాత అనుభవాలు ఎరుకే. అంతకు మించిన కార్మిక పక్షపాతిగా పేరుంది. అందుకే ఇబ్బంది ఎలాంటిదైనా పరిశ్రమ గేటు దాటలేదు ఎప్పుడు. లేబర్ కమిషన్ వాకిళ్ల ముందు నిల్చోలేదు ఎప్పుడు. ఇప్పుడు సమస్య గుమ్మం దాటిందంటేనే రీజన్ ఇక్కడ పెద్ద తలకాయ లేనట్టే కదా అన్న మాట ఒకంత గట్టిగా వినిపిస్తోంది. ఆ పెద్ద దిక్కే ఉంటే, ఇంటి పెద్ద ఉన్నాడన్న భయం ఉంటే చిన్నపాటి సమస్య చిలికి చిలికి గాలివానిగా మారేదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దర్శకులు, నిర్మాతలు, నటీనటుల నుంచి కొందరు ఓ కమిటీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బావుంటుందన్నది అందుతున్న సలహా. ఫెడరేషన్ కోరుతున్న 30%కి, నిర్మాత ఇస్తామంటున్న 5%కి మధ్య మార్గంగా సమస్య పరిష్కారం కావాలి. ఇంటర్నేషనల్ స్థాయిలో టాలీవుడ్ వెలుగుతున్న ఈ తరుణంలో ఇండస్ట్రీలో ఉన్న ఐక్యత మరోసారి వర్ధిల్లాలనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇదంతా 1-2 రోజుల్లోనే జరిగి ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుందాం.